ఆల్రెడీ ఆ సీరియస్నెస్ వచ్చేసినట్టు స్టూడెంట్స్. సో ఓకే, ఆల్రెడీ చాలా మంది మాట్లాడారు, లైక్ ఆల్ బిగ్ పీపుల్ హ్యాస్ ఆల్రెడీ స్పోకెన్. నేను మెయిన్గా అకాడమిక్స్ గురించి మాట్లాడతాను. ఓకే, సి యాజ్ ఖలీల్ సార్ సెడ్ జస్ట్ నౌ, మీ పేరెంట్స్ ఎంత వరకు చేయగలుగుతారో అంతవరకు దే హ్యావ్ ఆల్రెడీ, దట్స్ ద మాక్సిమం దే కెన్ డూ. అండ్ వన్ మోర్ థింగ్, వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ ఇన్ యువర్ లైఫ్, you are going to achieve it, but from a different place. Okay, you want to achieve it in India, but you are achieving it from a different place. There is no difference at all. ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, see you are going to ఐఎస్కి వెళ్తున్నారు, ఫుడ్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ లైక్ హాస్టల్స్, ఎవ్రీథింగ్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్. బట్ రిగార్డింగ్ అకాడమిక్స్, see మెడిసిన్ అనేది జస్ట్ 5 years జర్నీ కాదు. 5 years MBBS చేయాలి, దాని తర్వాత ఇంటర్న్షిప్ చేయాలి, దాని తర్వాత పీజీ తీసుకోవాలి, దాని తర్వాత సూపర్ స్పెషలైజేషన్ చేయాలి. సో యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద నెక్స్ట్ 15 years. ఫర్ ద 15 years ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 15 years మీ జర్నీ మెడిసిన్ తోనే ఉంటుంది. ఓకే, ఫస్ట్ దానికి ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరితో కంపీట్ చేస్తున్నారు. ఓకే, యూ గైస్ ఆర్ గోయింగ్ టు కంపీట్ విత్ ద స్టూడెంట్స్ హూ ఈస్ ఇన్ ఎయిమ్స్. మీరు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత మీరు ఎవరితో కంపీట్ చేస్తే, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉండండి. ఓకే, ఎవరితో కంపీట్ చేస్తున్నారు? యు ఆర్ కంపీటింగ్ విత్ ద స్టూడెంట్స్ ఇన్ ఎయిమ్స్, యు ఆర్ కంపీటింగ్ విత్ ద స్టూడెంట్స్ ఇన్ ఉస్మానియా. అవునా కాదా? ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళతో పీజీ ఎగ్జామ్ రాయాల్సింది. సో ఎప్పుడు కూడా ఈ 5 years గుర్తుపెట్టుకొని ఉండండి. ఏమని గుర్తుపెట్టుకోవాలి? నేను చదువుకోవాలి. మా పేరెంట్స్ 30 lakhs 35 lakhs ఇన్వెస్ట్ చేసి నాకు పంపిస్తున్నారు. విత్ 35 lakhs యూ కెన్ గో ఫర్ ద ఓల్డ్ టూర్. మొత్తం యూరోప్ మొత్తం కవర్ చేసి, మొత్తం అన్ని కంట్రీస్ కవర్ చేసి వచ్చి రావచ్చు. మీ పేరెంట్స్, మోస్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఇప్పుడు దాకా ఫ్లైట్ కూడా ఎక్కుంటారు కొంతమంది. అట్లాంటిది వాళ్ళ లైఫ్ సేవింగ్స్ మొత్తము మీ మీద ఇన్వెస్ట్ చేసి పంపిస్తున్నారు. సో ఆల్వేస్ హ్యావ్ దట్ మోటివేషన్, ఏం చేయాలి, ఎట్లా చదవాలి, ఏంటి అని. ఎందుకంటే ద సిస్టమ్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ యూ. మీ ఫస్ట్ ఇయర్ నుంచే, ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ మీకు ఎంసీఏ క్లాసెస్ మొదలవుతాయి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, ఎవ్రీ ఇయర్ కి తగ్గట్టుగా ఎంసీఏ క్లాసెస్ అనేవి సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. ఇక్కడ జస్ట్ నా ముందు మాట్లాడారు, ఖలీల్ సార్ మాట్లాడారు. You might think like, okay, Khalil sir, but from his academy, from ISM in association with ARISE, from his academy, more than 10,000 students has cleared the FMG exam. Okay, so Banu sir, ఈ 5 years జర్నీలో Banu sir along with Khalil sir ఈ పేర్లు మీరు వింటూనే ఉంటారు. ఎందుకంటే these people are the ones who are going to support you.